దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 80వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. ఈ 80వ ఎపిసోడ్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సృష్టికర్త అన్న దాని మీద పూర్తి వివరణ. యేసు ప్రభువారు మామూలుగా ఆయన జన్మించిన తేదీ దగ్గర నుంచే ఉన్నాడు అనే పదాలు కాకుండా, ఆయన అసలు సృష్టికర్త, సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు అనేటువంటి వచనాలకి పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు రాయబడినటువంటి ఆ యొక్క మాటల్లో ఆయన గురించి ఏమని చెప్పబడింది చెప్తూ, యెషయా గారు ఆయన కంటే ముందు 740 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆయన ఒక బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన శిశువు రూపంలో రాబోతూ ఉన్నాడు, ఆయన మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరణ ఛాయ గల ప్రదేశాల్లో జబులూను, నఫ్తాలి, గలిలయ అనే ప్రాంతాల్లో అక్కడ ఎవరైతే మరణ ఛాయ కలిగిన ప్రజలు, వేదన పొందిన ప్రజలు, ఎవరి మీదైతే మబ్బు నిలిచిందో ఆ ప్రజల మీద మబ్బులు తొలగిపోతాయి. చీకట్లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెలుగు వస్తుంది. వాళ్ళందరికీ ఆ ప్రదేశాన్ని మహిమ గలదాని చేయటానికి రాబోతున్నాడు అని చెప్పి యెషయా గారి ద్వారా చెప్పబడింది. అదే వచనాలు ఆయన బాప్తిజం యోహాను తండ్రి గారు, యోహాన్ గారు పుట్టినప్పుడు, నువ్వు పలానా ఆయన మరణ ఛాయ గల ప్రదేశాలని మహిమగా చేయబోయే ఒక ఆయన వస్తున్నాడు, ఆయనకు ముందుగా ఆయన మార్గాలను సరళను నువ్వు చేయబోతున్నావు అని చెప్పి దేవుడు ఆత్మతో నింపబడి ఆయన యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు తల్లి గర్భంలో ఉండగా చెప్పేశారు. దీన్ని బట్టి ముందుగానే ఆ యొక్క మహిమ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆ ప్రదేశాలను మహిమగల చేయటానికి ఆయన రాబోతున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఇంకో ప్రవక్త, మీకా అనేటువంటి ప్రవక్త, ఆయన కూడా యేసు ప్రభువారి జననానికి ముందు 742 సుమారుగా యెషయా గారి ప్రాంతాల్లోనే 2-3 సంవత్సరాలు అటు ఇటుగా వీళ్ళు, ఆ ప్రదేశాలు వేరు ఎక్కడ ఎవరు ఉన్నదనేది. ఎందుకంటే యెషయా గారేమో రాజభవనాలు, ఆ యొక్క అధికారులు, నాగరికత కలిగిన ప్రజల మధ్య యెషయా గారు. కానీ మీకా అనే ఆయన ఒక పల్లెటూరు. ఆమోసు కూడా అట్లాగే పల్లెటూరు. ఆయన మీకా ఆయన కూడా పెద్దగా చదువుకోలేదు, ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు. వచ్చి ఈ యొక్క యోధా రాజకుటుంబాలు, ఇజ్రాయెల్ రాజకుటుంబాలలో వాళ్ళు చేసే తప్పు పనులు బయటికి చూపించి చెప్తాకి ఆయన వచ్చాడు. యేసు ప్రభువారు గురించి ఆయన చెప్పిన మాటల్లో మీకా 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇది వచనం. ఎవరంట రాబోయే ఆయన? నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ముందుగా ఇజ్రాయేలుని ఏలటాకనే కదా ఆయన వచ్చింది. కాబట్టి ఆయన నీలోంచి, ఎక్కడ ఎవరిలోంచి వస్తాడు? బెత్లెహేం ఎఫ్రతా. బెత్లెహేం అనేటువంటి ఊర్లో ఆ యొక్క స్వల్ప గ్రామం బెత్లెహేం అనేది యెరూషలేముకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్న గ్రామం బెత్లెహేం. అక్కడ రాబోతున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు 742 సంవత్సరాల ముందు, ప్రభు జనానికి ముందు ఈయన చెప్పేస్తున్నాడు. ఒక పల్లెటూరు ఆయన, ఈయన మీకా గారు, ఆయన చెప్పేస్తున్నాడు, ఇదిగో ఇక్కడి నుంచి వస్తాడట. ఆయన ఇటువంటి వాడట, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అదేంటి? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అంటున్నారు కదా. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు పురాతన కాలంలో అంటే, యెహోవా దేవుడు నిత్యము ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా. యెహోవా దేవుడు అంటే ఈయనే, ఆయనలో భాగమే ఈయన. అది అసలు ఆయన ఇంకా పుట్టలేదు కదా. ఈయన శాశ్వత కాలం ప్రత్యక్షమవుతున్నాడు, పురాతన కాలం నుంచి కూడా ప్రత్యక్షమవుతున్నాడు. మరి ఎప్పుడు వచ్చాడు పురాతన కాలంలో? ఇంకా పుట్టలేదు. పురాతన కాలం నుంచి ఎప్పుడు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన ప్రవక్తల నోటి ద్వారా మొదటి నుంచి కూడా దేవుడు మాట్లాడాడు.
ఆ మాటలన్నీ కూడా ఈయన మాట్లాడినట్లెక్కే పురాతన కాలం నుంచి కూడా. ఎందుకు అంటే ఈయన త్రియేక దేవుళ్ళలో భాగం కాబట్టి. ఈయన త్రియేక దేవుళ్ళు. మరి ఈ బెత్లెహేమ్ అనేటువంటి ఊర్లో పుట్టుతాడు అని ఒక్క మాట పల్లెటూరు అయినటువంటి ఒక ప్రవక్త నోటి ద్వారా దేవుడు పలికిస్తే అది నెరవేరటానికి దేవుడు ఎంత చక్కని ప్రణాళిక వేశారో చూడండి. జనసంఖ్య రాయటానికి ఏ గోత్రం వాళ్ళంతా కూడా వాళ్ళ ఒరిజినల్ ప్లేసులకు వచ్చేయాలని అక్కడ ఉన్నటువంటి అధికారికి దేవుడు ప్రేరణ కలగజేశాడు. కైసర్ ఐగుస్తు అనే జనసంఖ్యలు రాయాలి. ఓహో, ఒరిజినల్గా ఇక్కడ ఉండి మళ్ళీ ఎటు ఎటు వెళ్ళిపోయి చెదిరిపోయి ఉంటారు, వాళ్ళందరూ వచ్చేయాలి అంటే యేసు ప్రభు తల్లి తండ్రి యోసేపు మరియలు వాళ్ళది ఒరిజినల్ ప్లేస్ పురాతన కాలంలో పూర్వీకులు అక్కడ వాళ్ళట. జనసంఖ్య రాయాలి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. నిండు గర్భవతి మరియ, యేసు ప్రభు వారి తల్లి నిండు గర్భవతి. యేసు ప్రభు వారు ఇంకా జన్మించలా, అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పుట్టే ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఒక మేకా అనే ప్రవక్త ద్వారా 742 సంవత్సరాల ముందు ఒక మాట చెప్పించాడు దేవుడు. అది జరిగి తీరాలి. అది జరగాలంటే ఊరికనే జరిగిపోద్దా? అక్కడ ఉన్నటువంటి అక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చి వాళ్ళందరూ వచ్చేట్టు చేసి అక్కడ జన్మించేట్టు చేశాడు. ఎంత పెద్ద ప్రణాళిక దేవుడు ఒక మాట ప్రవక్త ద్వారా పలికిచ్చాడంటే అది అమలు అవటానికి ఇంత పెద్ద ప్రణాళిక. వాళ్ళు అక్కడికి రావటం, బెత్లెహేమ్లో అక్కడ సత్రంలో చోటు దొరకపోవటం, ఒక పశువుల శాలలో ఆ రాత్రికి వాళ్ళు బస చేసినప్పుడు అక్కడ జన్మించటం. పశువుల శాలలో యేసు ప్రభు వారు జన్మించాడు బెత్లెహేమ్లో. ఈ మాట కాబట్టి మేకా గారు చెప్పినప్పుడు ఈయన శాశ్వత కాలం నుంచి ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు అన్నారు. ఎక్కడెక్కడ ప్రత్యక్షం అయ్యాడంటే యెహోవా దేవుడే ఈయన అని చెప్పటం. యెహోవా దేవుడు ఎప్పటికప్పుడు ప్రవక్తల ద్వారా చెప్పట్లేదా? రాజుల్ని నువ్వు యుద్ధానికి వెళ్ళి, దావీదు నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు వెళ్ళవద్దు అట్లా చెప్పటం, నువ్వు దేవాలయం కట్టవద్దు, నీ కుమారుడు కడతాడు, ఇట్లా అన్నీ దేవుడు చెప్పించట్లేదు. ఎక్కడికక్కడ నా ప్రవక్తలు నాతాను గాదు వాళ్ళందరితో మాట్లాడట్లేదా దేవుడు? అదంతా ఎవరట? ఈయనే అట. అంటే త్రియేక దేవుళ్ళలో భాగం కాబట్టి ఈయన సృష్టికర్త. పేర్లు ఏంటి అంటే ఇవన్నీ దేవుడి జ్ఞానము అని యేసు ప్రభు వారికి పేరు, దేవుని వాక్కు అని యేసు ప్రభు వారికి పేరు. అవి వస్తాయి. ఇప్పుడు దేవుడి జ్ఞానం కూడా రావాలి. దేవుడి జ్ఞానము అని ఆ పదాలన్నీ వాడి ఇప్పుడు దీని తర్వాత చెప్పేది అదే దేవుడి జ్ఞానము అని సొలొమోను గారితో రాయించి ఈయన ఎప్పుడెప్పటి నుంచి పురాతన కాలం నుంచి ఎట్లా ఉన్నాడో చెప్పడం జరిగింది. అలా ప్రవక్తల ద్వారా ముందుగానే, పైగా ఈ రాసే ప్రవక్తలు వాళ్ళంతటా వాళ్ళు రాయలేదంటే అర్థమవుతుంది కదా. బెత్లెహేములో పుడతాడు అనే విషయం ఆయనకి ఆ మాట దేవుడు చెప్పించకపోతే ఆయన సొంతగా రాయించగలుగుతాడా? కాబట్టి ఆయన చెప్తాడు. అట్లాగే ఒక వచనం ఏంటి అంటే మేకా గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నారు చూడండి. సియోను కుమారి, ప్రస్తూతి స్త్రీ వల్లనే నీవు వేదనపడి ప్రసవించుము. నీవు పట్టణం విడిచి బయట వాసము చేతు బబులోను పురం వరకు నీవు వెళ్ళుదువు. అక్కడనే నీవు రక్షణ నొందుదు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో ఉండి నిన్ను విమోచించును. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే ఇది చెప్పిన తర్వాత 140 సంవత్సరాలకి ఇది జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు మేకా రాయలేడు. బబులోను చెర అనేది యేసు ప్రభువారి లోకానికి రాకముందు 600 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది అంతకంటే ఒక 140 సంవత్సరాల ముందు మేకా చెప్తున్నాడు. నువ్వు బబులోనికి చెర వెళ్ళిపోబోతున్నావు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాబోతున్నావు అన్నాడు. మళ్ళీ అక్కడ 70 సంవత్సరాల తర్వాత నువ్వు వెనక్కి రాబోతున్నావు అని చెప్తున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత యేసు ప్రభువారి జన్మం బెత్లెహేములో పుడతాడు అనేది. కాబట్టి ముందుగానే చెప్పేస్తాడు మేకా గారు. ఆయన ఒక పల్లెటూరు, ఆయన ఏ రాజ్యం ఎక్కడ ఉంటుందో ఏంటో ఆయనకి ఏం తెలియదు. బెత్లెహేం ఎక్కడ ఉంటుందో, ఇంకోటి ఎక్కడ ఉంటుందో, బబులోని ఎక్కడ ఏంటో ఆయనకేం తెలియదు. కానీ ఆయన చెప్పేస్తున్నాడు, ఇదిగో నువ్వు బబులోనికి చెరకొనిపోబోతావు, అక్కడ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురాబడతావు అని చెప్తున్నాడు.
నిజంగా ఆ రోజుకట ఆ బబులోనికి చెరకొనిపోతావు అని చెప్పబడిన రోజుకి అసలు బబులోని అనేది నామకార్థమైన దేశం. అది వచ్చి దండయాత్ర చేసి వీళ్ళని జయించుకోలేదు కాదు. బబులోను అషూరు దేశం కింద అణిగి మణిగి ఉంటుంది. అషూరు వాళ్ళు బబులోను తొక్కేసి వాళ్ళ కింద ఆధిపత్యంలో ఉంచుకున్నారు. కాబట్టి ఎవడన్నా వస్తే అషూరు దేశం వాడు వచ్చి వీళ్ళని పట్టుకుపోవాలి, కానీ వాళ్ళ కింద బానిసలుగా ఉన్నటువంటి బబులోని వాడు వచ్చి పట్టుకుపోతారంటాడేంటి అంటే, తర్వాత కాలంలో ఏం జరుగుతుందంటే ఈ అషూరు అనేది వాళ్ళ కింద ఎవరినైతే అణిచివేశారో బబులోను, ఆ బబులోను వాళ్ళే తిరుగుబాటు చేసి అషూరు వాళ్ళని వాళ్ళకి బానిసలుగా చేసుకుంటారట. తర్వాత రోజుల్లో బబులోను వాడు పైకి లేస్తాడు. అప్పుడు లేచిన తర్వాత ఈ యోధా ప్రజలు 70 సంవత్సరాల శరవాసాన్ని తీసుకెళ్తాడు. ఇదంతా ముందు ఎవరికి తెలుసు? దేవుడికి ఒక్కడికే తెలుసు. ఆయన చెప్పేస్తున్నాడు ముందు ఎట్లా జరుగుద్ది ఎట్లా జరుగుతుంది. వాళ్ళు రాసినప్పుడు మేకా గారు రాసిన మాటలు వింటే ఎవరికి అర్థం కావు. ఏంటి ఎట్లా రాశాడు, ఎట్లా జరుగుద్ది? ఆ బబులోనే ఒకళ్ళకి దాస్యం చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకుపోవటం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ అట్లా జరుగుతుంది రాబోయే కాలంలో అని చెప్తా ఉన్నాడు. ఇలా దేవుడు అన్నీ ముందుగానే చెప్పిచ్చేస్తున్నాడు. పైగా చదువు లేని పల్లెటూరు ప్రవక్తల ద్వారా ఈ విషయాలన్నీ చెప్పిచ్చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన శాశ్వత కాలం నుంచి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఈ యొక్క ప్రవక్తల ద్వారా నోటి ద్వారా పలికిచ్చే ఆయనే. ఎవరు? ఈ యొక్క బెత్లెహేములో పుట్టే ఆయన అంట. బెత్లెహేము పుట్టే ఆయన ఎవరు? యేసు ప్రభు. ఆయనేనట మొదటి నుంచి ఆ శాశ్వత కాలం. అది నువ్వెలా చేయి, నువ్వెట్లా చేయి, అట్లా చేయి అని చెప్పాడే దేవుడు, యెహోవా దేవుడు. అది ఆయనేనట. అంటే యెహోవా దేవుడే యేసు ప్రభువు, ఆయనలో ఒక భాగమే అని ముందుగానే చెప్పిచ్చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సామెతల గ్రంథాలు రాసినటువంటి సొలొమోను గారు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన సామెతల గ్రంథం రాసిన సొలొమోను గారు ఎప్పుడు జీవించాడు అంటే 1000 సంవత్సరాల ముందు, ప్రభువు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల ముందు జీవించినటువంటి సొలొమోను గారి ద్వారా ఆయన ఏమి రాయించాడో చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 22 నుంచి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఏంటంట? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ముందుగా యెహోవా కలగజేశాడంట. నన్ను కలగజేశాను. నన్ను అంటే ఎవరో చెప్తా. అది జ్ఞానం అని చెప్తాడు. కలగజేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలంలో పూర్వం నేను నియమింపబడి తిని. భూమి పుట్టకముందే నియమింపబడిపోయారట ఈయన. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిన్న ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఏమి లేనప్పుడే నేను పుట్టా. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానాలను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంత సృష్టించక మునుపు నేను పుట్టి తిని. ఇదంతా ఎవరు? జ్ఞానం చెప్తుందని పర్సానిఫై చేసి రాశాడు సొలొమోను. ఈ జ్ఞానం అంటే ఎవరు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు చెప్తారు జ్ఞానం? నేను మొట్టమొదటి సృష్టి ఆరంభంలోనే ఉన్నాను, రవ్వంత అయినా భూమి మట్టి కానీ ఇదేమి సృష్టించక ముందే నేను ఉన్నాను. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలం నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. దేవుడు ఎన్ని చేస్తుండగా నేనున్నా అంటున్నాడు. 30వ వచనంలో, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని, అనుదినము సంతోషించు, నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవుడిలో ఒక భాగమైనటువంటి యేసు ప్రభువారు, జ్ఞానం అనేటువంటి పేరు కలిగినటువంటి యేసు ప్రభువారు ఆయనలో ఒక భాగం ఉండేట. ప్రధాన శిల్పినై ఇవన్నీ సృష్టించినప్పుడు ప్రధాన శిల్పి ఈయనే. అంటే అది ఎట్లా చేయాలో ఏం చేయాలో మొత్తం అంతా ఈయన ద్వారానే, యేసు ప్రభు ద్వారానే చేయించాడు. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుంది. దేవుడి దగ్గర ఆనందిస్తున్నా. ఆయన కలగజేసిన పరలోకాన్ని బట్టి సంతోషించుతూ నరులను చూచి ఆనందించుచుంటిని. ఆ రోజుల్లోనే ముందుగా అన్ని ఈ సృష్టించేస్తున్నప్పుడే ఆ పరలోకం కూడా దేవుడు సృష్టించాడు. ఈ మనుషులు అనే వాళ్ళు పుడతారు, వాళ్ళు దాని తర్వాత ఈ పరలోకం రావాలని పరలోకం కూడా సృష్టించేశాడు దేవుడు. అది కూడా చూసి ఈ నరులు ఎంత అదృష్టవంతులు అనుకున్నాడట ఆయన. ఎందుకు? వాళ్ళు ఇక్కడ పుట్టలేదు. ఇక్కడ పుట్టిన తర్వాత అక్కడ వాళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారట. అది చూసి నరులు ఎంత అదృష్టవంతులు అని నేను అనుకున్నాను అంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి మాటలు ఈ యొక్క 8వ అధ్యాయంలో ఉన్నాయి.
జ్ఞానానికి యేసు ప్రభు వారి లింక్ ఏంటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానమే అంటే దేవుడు క్రీస్తు అని చెప్తున్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈయన దేవుని యొక్క జ్ఞానము. క్రీస్తు ఎవరంట? దేవుని యొక్క జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానం గురించి ఆ యొక్క పర్సానిఫై చేసి నేను అక్కడున్నా, మొట్టమొదటగానే నేనే ప్రధాన శిల్పిని ఇవన్నీ సృష్టి అంతా నిర్మించినప్పుడు నేనున్నా అని చెప్తున్నాడు. ఎవరో సొలొమోను గారు. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించక 1000 సంవత్సరాల ముందు సొలొమోను గారి నోటి ద్వారా దేవుడు ఇవన్నీ చెప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క జ్ఞానము అనే దానికి చెప్పినటువంటి వివరణ అంతా నేను ఇక్కడున్నా ఆయనతో ఉన్నా సంతోషించే అనేది యేసు ప్రభువారు అన్నమాట. అక్కడ ఉన్నది సృష్టి ఆరంభంలో ప్రధాన శిల్పిగా అన్ని చేతుల్లో ఆయన ఉన్నాడు. కాబట్టి వేరే చోట్ల చెప్తాడు ఆయన లేకుండా ఏది సృష్టింపబడలా, ఆయనతోటే అయ్యిందన్నాడు. యేసు ప్రభువుతోటే. యేసు ప్రభు ఆత్మరూపంలో ఉన్న ఆయనతోటే జరిగింది సృష్టి అంతా. ఆయన ప్రధాన శిల్పి, అన్ని చేసిన దాంట్లో ఆయనే ప్రధాన శిల్పి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వచనాల ద్వారా సృష్టి ఆరంభమునే ఈ యేసు ప్రభువారు ఉన్నాడు అని మనకు అర్థమవుతూ ఉంది. ఆయన దేవుని జ్ఞానం అనేటువంటి పేరు ఆయనకు ఉంది. దీన్ని బట్టి ఇప్పుడు ఏం చూసుకున్నాం? ప్రభువారి జననానికి ముందు 740 యెషయా, 742 మీకా, ముందు 1000 సంవత్సరాలు సొలొమోను, ఇట్లా ఆయనకి పుట్టక ముందు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందే ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఆయన మొట్టమొదటి నుంచి ఆయన ఈ యొక్క సృష్టిలో నిర్మాణంలో ఆయన ప్రధాన పాత్ర వహించాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఇలా ఆయన గురించి ఎప్పుడు చెప్పబడింది? ఆయన ఈ లోకానికి రాకముందు పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి ఎప్పుడు చెప్పారు? దేవుడు, త్రియేక దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ త్రియేక దేవుళ్ళలో ఉన్నటువంటి యేసు ప్రభువారు ఆది నుంచి సృష్టి ఆరంభం నుంచి సృష్టి నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన మాట వాస్తవం అని రుజువవుతూ ఉంది. ఇకపోతే దానియేలు గ్రంథంలో అది కూడా యేసు ప్రభువారి కంటే ముందు 600 సంవత్సరాలు సుమారు ఆ ప్రాంతంలో చెప్పబడినటువంటి ఆ దానియేలు గ్రంథంలో మాటలు కూడా మనం కొన్ని చూసుకుంటే దానియేలు గ్రంథం 7:13-14 వెళదాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఆయన ఎట్లా సృష్టికర్త అవుతాడు? 2000 సంవత్సరాల క్రితమే కదా వచ్చాడు అంటే ఆయన ఎట్లా సృష్టికర్త అవుతాడు? ఆయన రాకముందే ఆయన సృష్టికర్త అని చెప్పబడుతూ వచ్చింది. త్రియేక దేవుడు యేసు ప్రభువుని సృష్టికర్త అని ఇన్ని వచనాల ద్వారా చెప్తా ఉన్నాడు. ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు, కానీ సృష్టికర్తే. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే దానియేలు గ్రంథం 7:13-14 ఏం చెప్తుందో చూద్దాం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశమేకారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఎంత చక్కని మాటలో చెప్తున్నారు దానియేలు గారు. ఆయన కాలం మీకు తెలుసు కదా, యేసు ప్రభు వారి కంటే ముందు 600-550 ఆ ప్రాంతాల్లో జీవించాడు దానియేలు గారు. ఆయనకు ఒక దర్శనం వచ్చేస్తుంది. ఏంటి ఆ దర్శనం? రాత్రి కలిగిన దర్శనంలో కనపడుతుంది. రాత్రిపూట దర్శనం కనపడుతుంది దానియేలు గారికి. ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చాడు. ఆకాశమేఘారూఢుడు అంటే ఆకాశం నుంచి ఒక మనుష్య కుమారుని పోలిన ఆయన వచ్చాడు. ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఎక్కడికి వెళ్ళాడు? ఒక మహావృద్ధుడు ఉన్నాడు, యెహోవా దేవుడు అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఒక మనుష్య కుమారుడు పోలిన ఆయన వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధికి చేరాడు. ఆయన సముఖమునకు చేరి సకల జనులు, రాష్ట్రములు,
ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వము అందరూ అసలు ఈ ప్రపంచమంతా ఎవరిని ఈ యొక్క మనిషి కుమారుడిని సేవించేటట్లుగాట ఈయన ఎక్కడికి తేబడ్డాడు? ఈ మనిషి కుమారుడు మహావృద్ధుడి దగ్గరికి తేబడ్డాడు. మహావృద్ధుడు యెహోవా దేవుడు. ఆయన దగ్గర మనిషి కుమారుడు తేబడ్డాడు. అక్కడ సకల జనులు, రాష్ట్రాలు అంటే ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న జనులందరూ, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన్నే సేవించేటట్లు ఎవరిని? ఈ మనిషి కుమారుణ్ణే సేవించేటట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఈ మనిషి కుమారుడికి ఇచ్చేసాడు. ఆ యొక్క మహావృద్ధుడైనటువంటి దేవుడు యెహోవా దేవుడు సకల జనులు ఈయన్నే సేవించాలి అని ఈ ఆధిపత్యం అంతా కూడా యేసు ప్రభు వారికి ఇచ్చేశాడు. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఈ మనిషి కుమారుడికి అప్పచెప్పేటువంటి రాజ్యం అది ఎప్పటికీ తొలగిపోదు, చివరి వరకు శాశ్వత కాలం ఉండిపోతుంది. అది ఇచ్చేసాడు. ఇది ఎప్పుడు చెబుతున్నారు? ఆయన పుట్టలేదు యేసు ప్రభు వారు. పుట్టక ముందు 600 సంవత్సరాల ముందు దర్శనం ద్వారా చూపిస్తుంది. యేసు ప్రభు వారికి మా సర్వాధిపత్యము యెహోవా దేవుడు ఇచ్చేసాడట. సకల ప్రపంచం ఆయన్నే ప్రార్థించాలి. ఇప్పటికీ దేశ ప్రజలందరూ కూడా ఎవరిని ప్రార్థించాలి? మనం యేసు ప్రభు ద్వారానే తండ్రిని అడగాలి. యేసు ప్రభు ద్వారానే, ఆయనే మార్గం, ఆయన తప్ప లేనే లేదు. కాబట్టి యేసు ప్రభు ద్వారానే జరగాలి. ఏది జరిగినా ఆయనే చేయాలి. మొత్తం అంతా యేసు ప్రభు ద్వారానే జరగాలి. పనులన్నీ కూడా యేసు ప్రభు ద్వారానే జరిగించాలి. ఆయన సృష్టికర్త కాడా? సృష్టికర్త ఆయనే. కాబట్టి యెహోవా దేవుడు ఉంటాడు. సృష్టికర్త అని మనం యేసు ప్రభుని అనటానికి ఇవన్నీ ఆధారాలు. ఒక మనిషి కుమారుడికి ఇవన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చినాయి. అంటే దేవుడు నిజంగా యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆధిపత్యం అంతా ఎలా ఇచ్చారో ప్రకటన గ్రంథంలో ఉంది. ఆధిపత్యం అంతా సరే త్రియక దేవుడిలో భాగమేనండి, సృష్టికర్తలో భాగమే. ఆధిపత్యం అంతా ఎట్లా చేశాడు ఆయన అంటే ఇచ్చేసాడంతే. ఆయన పుట్టకముందే చెబుతున్నాడు ఆధిపత్యం మొత్తం ఆయనకి ఇచ్చేస్తున్నాను అన్నాడు. మరి మీరు అంటే నేను కూర్చుంటా అంతే. ఆధిపత్యం మొత్తం ఆయనకి ఇచ్చేస్తా, నేను కూర్చుంటా అంతే. నాకు రావాల్సిన ఘనత మహిమ అంతా కూడా ఆయనకి కూడా వెళ్ళాలి. ఆయనకు కూడా వెళ్ళాలి. నేను త్రియక దేవుడమే అయినా అంతా ఆయనకి కూడా వెళ్ళాలి. అంటే ఆయనకి ఇచ్చేసినట్టు ఆయన జననానికి ముందే 600 సంవత్సరాల ముందే దానియేలు గారికి ఒక దర్శనం ద్వారా చూపించడం జరిగింది. మరి దీన్ని బట్టి పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారి జననానికి ముందు ఎంత చరిత్ర నడుస్తుంది ఆయన గురించి. ఇవన్నీ యేసు ప్రభు చరిత్రలో ఎక్కడన్నా తెలుస్తాయా? యేసు ప్రభు సినిమా చూసిన వాళ్ళకి ఇవి తెలుస్తాయా? ఆయన పుట్టిన కాడించే కదా ఉంటుంది. అంతకుముందు ఈయనకి ఎట్లా జరుగుతుంది అని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాలన్నీ వాటికి ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? కాబట్టి అన్ని జనులకి యేసు ప్రభు దేవుడు అంటే విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. సృష్టికర్త అంటే విడ్డూరంగా ఉంది. ఆయన సృష్టికర్త ఏంటి అని విడ్డూరంగా ఉంది. ఆయన సృష్టికర్త ఏంటంటే ఇది కదా. దేవుడు ముందుగానే ఆయనలో భాగంగా ఉన్నాడు. ఆత్మలో ఆయనకి ప్రధానమైనటువంటి పాత్ర ఇచ్చాడు. సర్వాధిపత్యం కూడా ఆయనకి ఇస్తున్నాడు అని చెప్పి దీంట్లో చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఎపిసోడ్లోకి తర్వాత వాళ్ళు ఏం చెప్పారు ప్రభు గురించి. ఇంకా ఇప్పుడు ఇదంతా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులంతా ఎవరు ఎక్కడెక్కడ ఏమి రాయించాడో దేవుడు అంతా చెప్పేశాను మీకు. ఇక కొత్త నిబంధనలో కూడా ఇంకా ఎన్ని చోట్ల ఆ దేవుడు ఆయన సృష్టికర్త అనే రెఫరెన్స్లు ఉన్నాయో తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. మరి దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ప్రభువా 80వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు దయచేశారు. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడారు. యేసు ప్రభు సృష్టికర్త అంటాకి ఆయన జననానికి ముందున్నటువంటి వచనాలన్నీ ధ్యానించడానికి సహాయం చేశారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి జ్ఞానాన్ని వారి హృదయంలో చొచ్చుకునేటట్టు చేసినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా ఇక ముందు కూడా ప్రభువా నిరంతరము మీ యొక్క కృప మా అందరి మీద విస్తరింపజేసి ఆశీర్వదించమని, ఇంకా రానున్న ఎపిసోడ్స్ కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు మరొకసారి.